హాయ్ అండి, నేను మీ గౌతమి. దిస్ ఈజ్ అవర్ ఛానల్ గ్లోతమి. ఈరోజు మనం చేస్తున్నది రాయలసీమ స్పెషల్ అయిన కడప స్టైల్ మెంతుల పప్పు. మనకందరికీ అంటే హౌస్ వైఫ్స్ అందరికీ ఏం కర్రీ వండాలి అని చెప్పి డైలీ కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా. అలాంటప్పుడు వారంలో ఒక్కసారైనా ఈ మెంతుల పప్పు అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ ఈ మెంతుల పప్పుకు మెయిన్గా కావాల్సింది మెంతులండి. ఈ మెంతులు ఎక్కువ తీసుకోవద్దు, జస్ట్ ఒక 10 to 20 వరకు మాత్రమే వేయాలి. నెక్స్ట్ ఆవాలు, ఇందులో మీరు జీలకర్ర, మళ్ళీ ఉద్దిబ్యాళ్ళు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. తిరువాతకు వేసే ఐటమ్స్ అనమాట. నెక్స్ట్ కందిపప్పు, నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి. మీ ఇంట్లో వాళ్ళని బట్టి మీరు తీసుకోండి. 2 టమోటాస్, మళ్ళా ఒక ఎర్రగడ్డలో ఆనియన్ ఉంటుంది కదా, అందులో హాఫ్ మాత్రమే తీసుకున్నాను. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, చింతపండు, ఇవే కదండి మనకు కావాల్సింది. ఈ కందిపప్పునైతే మనము కడిగి అందులో వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక విధంగా కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో మనకు ఆయిల్ తెలుస్తుంది కదా, పప్పుకి ఎంత ఆయిల్ పడుతుందని చెప్పి కావాల్సినంత ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మెంతులు వేయాలి. ఫస్ట్ మెంతులు వేసి నెక్స్ట్ మనకు ఆవాలు వేసుకోవచ్చు. పోపుకు మీరు కొద్దిమంది ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగపప్పు కూడా వేసుకుంటారు కదా, అలా అవి కూడా వేసుకోండి. నేనైతే జస్ట్ ఆవాలు ఒకటే వేసాను అనమాట. ఇవి ఫ్రై అయినాయి కదా ఆయిల్లో. నెక్స్ట్ మనం కందిపప్పు వేయాలి. ఇవి కడిగి వాటర్ అనేది ఏం లేకుండా చూసుకునే కందిపప్పు వేస్తున్నానండి. ఇలా అయితే బాగా ఆయిల్ అనేది ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యి కందిపప్పు అనేది టేస్ట్ బాగుంటుంది అన్నమాట పప్పు. నెక్స్ట్ ఇందులోకి నేను ఆనియన్, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి అందుకు వేస్తున్నాను. కొద్దిమంది ఆయిల్లోనే వేస్తారండి వెల్లుల్లి, ఆనియన్, ఎండుమిర్చి అందుకు. నేనైతే ఇక పప్పు వేసినాక పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ వచ్చినాక ఈ విధంగా ఆనియన్, వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే వేసాను. నెక్స్ట్ పసుపు కూడా వేస్తున్నా. కలర్ కోసం అని చెప్పి పసుపు వేస్తారు చాలామంది. అయినా పప్పులో మనం మామూలు పప్పులో కూడా మనం పసుపు వేస్తాం కదా, పసుపు వేసి చాలామంది ఈ విధంగా వెల్లుల్లి అలాగే ఆనియన్ వేసుకోరండి, టమాటో కూడా వేసుకోరు. కొద్దిమంది జస్ట్ చింతపండుతోనే చేస్తారు. అది కూడా ఒకరోజు ఆ పప్పు కూడా ఒకసారి ఎలానో చేసి పెడతానమాట, అది ఎలా అని. ఈ పప్పు అయితే చాలా బాగుంటుందండి. చపాతీ లేకైనా, జొన్న రొట్టె లేకైనా, అన్నం లేకైనా బాగుంటుంది. నెయ్యి వేసుకొని అన్నంలో తినేకుండా బాగుంటుంది. అవి ఆయిల్లో ఫ్రై అయినాయి కదా అండి. ఇప్పుడు టమాటా వేయాలి. ఈ టమాటా కూడా వీటిలో బాగా కొంచెం మగ్గేంతది పెట్టుకోవాలి. చాలామంది మెంతాకుతో ట్రై చేస్తూ అంటారు కదండి మెంతిపప్పు. ఈసారి ఈ విధంగా మెంతులతో ట్రై చేయండి. చాలామందికి అయితే తెలిసి ఉంటుందండి. రాయలసీమలో కడప వాళ్ళకు కానీ, కర్నూలు వాళ్ళకు కూడా బాగా తెలుసు అనమాట ఈ మెంతుల పప్పు. ఇప్పుడు చూడండి టమోటాలు మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేయాలి. ఈ వాటర్ అనేది మనము ఒక గ్లాస్కు 3 గ్లాసెస్, ఒక గ్లాస్ కందిపప్పుకు 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను. తర్వాత చింతపండు వాటర్ కూడా వేసాను. ఇప్పుడు మనము బాగా కలిపి మూత పెట్టి విజిల్స్ అయితే రావాలండి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చే మనకు పప్పు అయితే బాగా ఉడికిపోతుంది. విజిల్ అయితే వచ్చింది కదండి, ఇది 4th విజిల్ అండి. పప్పు చూడండి బాగా ఉడికింది కదా. మనము కొంచెం అందులో ఉప్పు వేసి, రాళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసి బాగా ఈ విధంగా పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో బాగా మనం రాముకోవాలి. ఇలా రామితే పప్పు అయితే బాగా టేస్ట్ ఉంటుందండి. నార్మల్గా చేసుకునే పప్పులకైతే మనము ఈ విధంగా రామిన తర్వాత తిరువాత అనేది వేస్తాం కదా పోపు, కానీ మనం మెంతుల పప్పుకు ముందే పోపు అయితే వేస్తామండి. ఈ మెంతిపప్పు అయితే టేస్ట్తో పాటు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియో అనేది షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.